దేవుని యొక్క వాక్యంలో నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనం. క్రొత్త నిబంధనలో 21 పేజీ నెంబర్ 21. మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనం. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. దేవుడు చదివిన ఈ వాక్య భాగమును దీవించి ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడి ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించినట్లు మనకు సహాయం చేయను గాక. ఈరోజు లోకమంతా మట్టలాదివారము జరుపుకుంటుండగా దేవుని ప్రజలమైన మనము దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో ఆయన్ను ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత అయి ఉంటాను. ఈ వాక్యము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యెరూషలేమునకు వెళ్ళుచున్న సందర్భంలో తన శిష్యులలో ఇద్దరిని పిలిచి మీదుటనున్న గ్రామానికి వెళ్ళి కట్టబడి ఉన్న గాడిదను విప్పుకొని తోలుకొని రండి అని ఆజ్ఞాపించారు. ప్రభు మాట ప్రకారం వారు వెళ్ళి ఆ గాడిదని తీసుకొచ్చినప్పుడు ఆ గాడిద మీద బట్టలు పరిచారు. యేసు ప్రభువారు ఆ గాడిద మీద కూర్చుని యెరూషలేమునకు వెళుతున్నారు. యెరూషలేమునకు వెళుతున్న సందర్భంలో జనసమూహములు గాడిదకు ముందు వెనకాల చుట్టుపక్కల అంతా ఉండి కేకలు వేస్తున్నారు. ఏమని కేకలు వేస్తున్నారు? ఆ కేకలు వేసేవారిలో పిల్లలు కూడా ఉన్నారు. ఎంతో సంతోషముగా వారు కేకలు వేస్తున్నారు. ఈరోజు అనేక స్థలాల్లో, అనేక చర్చెస్లో ఉదయకాలమే ఈత మట్టలు పట్టుకొని వాటిని చక్కగా డెకరేట్ చేసి ఊరేగేవారు ఉంటారు. పాటలు పాడుకుంటూ వాక్యములు చెప్పుకుంటా ఊరేగేవారు ఉంటున్నారు. అలాగున ఆ విషయాన్ని, ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ కార్యమును వారు జరిగించేవారు ఉంటున్నారు. సరే, ఇప్పుడు వెళుతూ ఏమని వారు కేకలు వేశారంటే, మొదట దావీదు కుమారునికి జయం, దావీదు కుమారునికి హోసన్నా. అంటే దావీదు కుమారుని ఆరాధన చేసే ధన్యత వారు కలిగి ఉన్నారు. స్తోత్రము, దావీదు కుమారునికి స్తుతి కలుగునుగాక, స్తోత్రము కలుగునుగాక అని వారు ప్రభువును ఘనపరిచిన వారు ఉంటున్నారు. ఏంటి సంగతి? దావీదు కుమారునికి జయం అనే అనుభవంలో దావీదు కుమారుడు ఏ కార్యం చేశాడు? ఈ ఉదయకాలం మన జీవితాల్లో కూడా దావీదు కుమారుడు ఆయన చేసిన అద్భుతమైన కార్యాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించుతున్నాం. ఆయన చేసిన, దావీదు కుమారుడు చేసిన కార్యం ఏంటంటే చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం పై అధ్యాయంలో 20వ అధ్యాయం 29 నుంచి 34 వరకు మార్చి చదువుకుందాం. 29వ వచనం నుండి 34వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 29వ వచనం నుండి 34వ వచనం వరకు. వారు యెరికో నుండి వెళ్ళుచుండగా బహు జనసమూహము ఆయన వెంట వెళ్ళెను. త్రోవ పక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు ఆ మార్గమును వెళుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపమని ఊరకుండని జనులు వారిని గద్దించిరి గాని వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మను కరుణింపమని బిగ్గరగా కేక వేసిరి. వారు నిలిచి ఏమి చేయకూర్చున్నారన్నారు. వారు, ప్రభువా, మా కన్నులు తెరవలనండి. యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది, యేసు ప్రభువారు యెరికో నుండి వెళ్ళుచుండగా బహు జనసమూహము ఆయన వెంట వెళ్ళెను. సరే, వెళుచున్న సందర్భంలో త్రోవ ప్రక్కన ఇద్దరు గుడ్డివారు కూర్చుండి భిక్షమడుకుంటున్నారు.
యేసు ప్రభువారు ఆ మార్గం వెళ్తున్నాడని విని, సరే వారు ఏం చేశారంటే గుడ్డివారు ఇద్దరు కేకలు వేశారు. ఏమని? దావీదు కుమారుడా మమ్ము కరుణింపమని కేకలు వేశారు. కేకలు వేస్తుంటే జనులు వారిని ఊరుకుండమని హెచ్చరించారు. అయినా కానీ వారు ఏం చేశారు? 31వ వచనంలో దావీదు కుమారుడా మమ్ము కరుణింపమని మరి బిగ్గరగా కేకలు. సరే ప్రభు నిలిచి, నేను మీకేమి చేయగోరుచున్నానని అడిగినప్పుడు, అయ్యా మేము గ్రుడ్డివారము, మా కన్నులు తెరవు, మా గ్రుడ్డితనాన్ని తీసివేయి అని చెప్పి యేసు ప్రభు వారిని వారు బ్రతిమాలుకున్నారు. అప్పుడు ప్రభువు అక్కడ ఏం చేసినాడు? వారి మీద కనికరపడి వారి కన్నులు ముట్టాను. 34వ వచనం, వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట. కనుక దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి హోసన్నా అనే అనుభవంలో దావీదు కుమారుడు ఆయన చేసిన అద్భుత కార్యము ఏంటి? ఆయన చేసిన కార్యం అంటే ఇద్దరు గుడ్డి వారి కన్నులు తెరవజేశారు. వారు కేక వేశారు. ఏమని కేక వేశారు? దావీదు కుమారుడా మమ్మను కరుణించు, మమ్మను కరుణించము. అయ్యా మేము గుడ్డివారం, మేము చూడలేకపోతున్నాం, మా పరిస్థితి చాలా భయంకరంగా ఉంది, ఎల్లప్పుడూ భిక్షమడుక్కునే పరిస్థితిలో మేము జీవిస్తున్నాం, కనుక మమ్మను కరుణించి మా కన్నులు తెరువుము. వెంటనే యేసు వారి మీద కనికరపడి వారిని ముట్టెను, వారి కన్నులు తెరవండి. కనుక వారి యొక్క కన్నులు తెరవండి. గుడ్డితనం పోయి వారు చక్కగా చూచే ధన్యత దేవుడు వారికి అనుగ్రహించాడు. ఈనాడు మన జీవితంలో కూడా ఒకప్పుడు ఆత్మీయ మనోనేత్రములకు గుడ్డితనం, మనం కూడా చూడలేని స్థితిలో గుడ్డివారంగా ఉన్నాము. మన మనోనేత్రములు మూయబడినవిగా ఉంటున్నాయి. అందుకని బైబిల్లో ఒక మాట ఉంది, 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనంలో, 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనంలో ఏముంది? యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఏం కలుగు చేసినాం? గుడ్డితనం. కనుక ఆ గుడ్డితనం, మనమందరం గుడ్డివారం, మనోనేత్రములు మూయబడినవిగా ఉంటున్నవి, చూడలేని స్థితిలో ఉన్నాం. అలాంటి స్థితిలో మనం కూడా కేక వేశాం, అయ్యా దావీదు కుమారుడా నన్ను కరుణించు, నేను మా మనోనేత్రములు గుడ్డితనంలో ఉన్నాను, చూడలేని స్థితిలో ఉన్నాను, చీకట్లో ఉన్నాను, అంధకారంలో ఉన్నాను, భయంకరమైన దుస్థితిలో నేను ఉంటున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకో, దావీదు కుమారుడా నన్ను కరుణించుము, నా గుడ్డితనాన్ని తీసివేయని ప్రభు దగ్గర వేడుకున్నప్పుడు మన ప్రభు ఆయన 2023 సంవత్సరాల క్రితం ఈ లోకానికి మానవుడిగా వచ్చి 33 సంవత్సరాలు జీవించి ఆ తర్వాత మన కొరకై ఆయన శిలువ మరణం పొంది శిలువలో అమూల్యమైన రక్తమును కార్చడం ద్వారా మన గుడ్డితనాన్ని, మన యొక్క బలహీన స్థితిని, దౌర్భాగ్య స్థితిని ప్రభు దగ్గర ఒప్పుకొని, అయ్యా కరుణించు, దావీదు కుమారుడా నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను కరుణించు దేవా, నా గుడ్డితనాన్ని తీసివేయి అని దేవుని దగ్గర, మన ప్రభు దగ్గర మొరపెట్టుకున్నప్పుడు ఆయన మన మనోనేత్రములను ముట్టి, ఆయన మన మీద కనికరపడి మన మనోనేత్రాలను ముట్టి మనలో ఉన్న చీకటితనాన్ని తీసివేశాడు, మనలో ఉన్న గుడ్డితనాన్ని తీసివేశాడు. మన కన్నులు తెరవబడి చక్కగా చూచే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించిన వాడుకుంటున్నాడు. అందువలన దావీదు కుమారునికి జయము, లేకపోతే స్తోత్రము. ఆయన నేను స్తుతిస్తున్నాను, దావీదు కుమారుడు నా మీద కనికరపడి నా గుడ్డితనాన్ని బాగు చేశాను, నన్ను స్వస్థపరిచాను, గుడ్డితనం తీసివేశాను, ఒకప్పుడు చూడలేని స్థితిలో ఉన్నాను, నా మనోనేత్రములు వెలిగించి చక్కగా చూచే ధన్యత ఆయన నాకు అనుగ్రహించాడు. నిరంతరము నా కన్నులతో నేను ఆయన చూచే ధన్యత నాకు అనుగ్రహించాడని ఆయన మనము ఆరాధన చేద్దాం. ఇది మొదటి అనుభవం, దావీదు కుమారునికి జయం, హోసన్నా. కనుక ఇది మొదటి మాట. రెండవ మాట చూడండి, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. ప్రభు పేరట వచ్చే ఆయన వలన ఆయన ఎందుకు స్తుతించాలి అని అంటే, ప్రభు పేరట వచ్చిన మన ప్రభువు, దేవుని పేరట వచ్చిన మన ప్రభు మన జీవితాల్లో ఆయన చేసిన కార్యం ఏంటో లూకాసు వార్త 19వ అధ్యాయం 38వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయం 38వ వచనం. క్రొత్త నిబంధనలో 72.
పేజీ నంబర్ 72, లూకాసు వార్త 19వ అధ్యాయం 38వ వచనం. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలంలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేశారు. ఇక్కడ ప్రభు పేరట వచ్చు ఆ ప్రభువుని ఎందుకు స్తుతించాలి అనంటే ఆయన చేసిన అద్భుత కార్యములు. చూడండి ఆ మాట, ఆయన తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేసి, అద్భుతములన్నిటిని గురించి ప్రభు పేరట వచ్చిన మన ప్రభు అనేకమైన అద్భుతములు మన జీవితంలో జరిగించాడు. ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్య కార్యములు జరిగించేవాడు. ఎన్నో అద్భుతాలు మన జీవితంలో జరిగించాడు. మనం అనేక కష్టాల్లో ఉన్నాం, అనేక బాధల్లో ఉన్నాం, అనేక శ్రమల్లో ఉన్నాం, అనేక ఇబ్బందుల్లో ఉన్నాం, అనేక సమస్యలతో ఉన్నాం, నెమ్మది లేకుండా ఉన్నాం, అనేక కలవరమైన పరిస్థితులతో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన మనలను కరుణించాడు. ఆయన తోడై ఉన్నాడు, కాపాడినాడు, స్వస్థపరిచినాడు, సహాయం చేశాడు. ఎన్నో రీతిలుగా మనలను ఆదరిస్తూ వచ్చాడు, మనలను ధైర్యపరుస్తూ వచ్చాడు. అందువల్లనే ఆయన చేసిన అద్భుత కార్యములు స్వస్థపరిచెను, బలపరిచెను, ధైర్యపరిచెను, కాపాడెను, తోడుగా ఉండెను. ఎల్లప్పుడూ మనలను ఆదరిస్తూ మన పక్షమున ఆయన కార్యములు జరిగిస్తూ వచ్చాడు. అందువల్లనే ఆయన అద్భుత ఆ కార్యములను బట్టి ఆయన్ను మనము స్తుతించవలసిన వారుకుంటున్నాము. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. కనుక ఆయన చేసిన అద్భుత కార్యములను బట్టి ఆయన్ను మనము స్తుతించే అనుభవం కలిగి ఉంటున్నాం. ఇది రెండవ అనుభవంగా ఉంటుంది. మొదట దావీదు కుమారునికి జయం, స్తోత్రము. ఎందుకు స్తోత్రం అంటే దావీదు కుమారుడు మనలను కరుణించి మన మీద కనికరపడి మన గుడ్డితనాన్ని తీసివేశాడు. చక్కగా మనోనేత్రములు వెలిగించి తెరవు చేసి చక్కగా ఆయన చూచే ధన్యత మనకు అనుగ్రహించాడు. రెండవది, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక అనే అనుభవంలో ఎన్నో అద్భుత కార్యములు మన జీవితాల్లో ఆయన జరిగిస్తూ వచ్చాడు. స్వస్థపరిచినాడు, కాపాడినాడు, తోడుగా ఉన్నాడు, ధైర్యపరిచాడు, ఆదరించాడు. అనేక రీతిలుగా మనం నడిపిస్తున్నాడు. మన జీవితంలో, మన కుటుంబాల్లో ఎన్నో నెమ్మదికరమైన పరిస్థితులు కలుగజేస్తూ వచ్చాడు. దాన్ని బట్టి మనము ఆయన్ని స్తుతిద్దాం. మూడవ మాట చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనం చివరిలో, సర్వోన్నతమైన స్థలములలో జయం. సర్వోన్నతమైన స్థలములలో హోసన్న అంటే జయము, అక్కడ స్తోత్రము అనే మాట. ఎందుకు సర్వోన్నతమైన స్థలములలో స్తోత్రం అంటే, లూకా 2:14 ఒక మాట ఉంది. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద ఏం కలుగుతుంది? సమాధానం. అలాగున సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, స్తోత్రము, ఆయనకు మహిమ, ఘనత కలిగేదిగా ఉంటుంది. దేన్ని బట్టి భూమి మీద ఏం కలిగింది? మనకు సమాధానం. ఈరోజు ఎంతో సమాధానకరమైన అనుభవంలో మనల్ని ఉంచినాడు. దేవునితో సమాధానం, దేవుని బిడ్డలతో సమాధానం యొక్క అనుభవంలో మనం కొనసాగే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన అనుగ్రహించిన సమాధానాన్ని బట్టి దేవుణ్ణి మనము ఆరాధిద్దాం. అందువలన ఈరోజు లోకమంతా మట్లాదివారం జరుపుకుంటుండగా దేవుని ప్రజలమైన మనము దేవుని మందిరములో ఆరాధించడానికి ఆయనకు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత. 3 మాటలు చూసాం. ఏంటి ఆ 3 మాటలు? దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయము. ఈ 3 మాటలను దృష్టిలో పెట్టుకొని దావీదు కుమారునికి ఎందుకు స్తోత్రం అంటే, మన గుడ్డితనాన్ని తీసివేశాడు. ఆయన శిలువ రక్తం ద్వారా మనల్ని కడిగి మన మనోనేత్రాలను వెలిగించాడు. ఆ వెలిగించిన అనుభవాన్ని బట్టి ఆయన స్తుతిద్దాం. రెండవది, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక అనే అనుభవంలో మన జీవితంలో, వ్యక్తిగతంగా, కుటుంబంలో అనేకమైన అద్భుత కార్యములు జరిగించిన కారణాన్ని బట్టి దేవుణ్ణి మనము ఆరాధన చేద్దాం. మూడవదిగా, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, భూమి మీద మనకేం అనుగ్రహించినాడు? సమాధానం, నెమ్మది, సమాధానం అనుగ్రహించినాడు. అందుబట్టి దేవునికి మనము ఆరాధన చేద్దాం.
ఈ మాటలను దృష్టిలో పెట్టుకుని మనం కొంతసేపు ఆరాధన చేద్దాం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి.